ప్రీ మార్కెట్కి సంబంధించిన ప్రధాన అంశాలు చర్చించుకుందాం. ముందుగా మిత్రులందరికీ స్వాగతం. ఈరోజు జూలై 30వ తారీఖు మంగళవారం. ఫిన్ నిఫ్టీ ఎక్స్పైరీ ఉంది. సో ముందుగా ఏడిఆర్ సెంటిమెంట్ ఎలా ఉందనేది ఒకసారి చూద్దాం. ఇక్కడ మనం చూసుకున్నట్టయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్ నెగిటివ్గా ఉంది, ఇన్ఫోసిస్ కూడా నెగిటివ్గా ఉంది, విప్రో ఇక్కడ దాకా అయితే బులిష్నెస్ కనిపించట్లేదు. ఐసిఐసిఐ బ్యాంక్, డాక్టర్ రెడ్డిస్ మాత్రం బులిష్గా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇక్కడ మనకి ఒక పాయింట్ క్లారిటీ అనేది రావడం జరిగింది. ముఖ్యంగా బ్యాంక్స్లో కొంత ఫ్లాట్నెస్ అండ్ ఐటీ సెక్టర్ కూడా ఏంటంటే మ్యూటెడ్గా ఉందని చెప్పేసి తెలుస్తుంది. ఇక ఇండియన్ ఇండిసెస్ ఎలా క్లోజ్ అయినాయి అనేది ఒకసారి చూస్తే ఐటీ సెక్టర్ కొద్దిగా నెగిటివ్లో క్లోజ్ అయింది. ఆఫ్కోర్స్ అప్ టు ఏంటంటే ఫైనాన్షియల్ సర్వీసెస్ దాకా నెగిటివ్గా ఉండగా పిఎస్యూ బ్యాంక్, మీడియా, రియాలిటీ, కమోడిటీస్ ఇవన్నీ కూడా ఏంటంటే ర్యాలీ చేసినాయి. ఓకే, ఎనీహౌ కొద్దిగా మిక్స్డ్ కాంటెక్స్ట్ కనిపిస్తుంది. 70% ఇండిసెస్ అన్నీ కూడా పాజిటివ్లోనే క్లోజ్ అయినట్టు తెలుస్తుంది. ఇక గ్లోబల్గా సెంటిమెంట్ చూడగానే నెగిటివ్గా అనిపిస్తుంది. ముఖ్యంగా రష్యా 2.84% డ్రాప్ అయింది. అక్కడ నుంచి కూడా ఇక యుఎస్ మార్కెట్ మనం చూసుకున్నట్లయితే 65 పాయింట్స్ అయితే నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. యుఎస్ 500 9 పాయింట్స్ నెగిటివ్గా ట్రేడ్ అవుతుంది. ఇక హాంకాంగ్ అండ్ S&P 500 విక్స్ అయితే రైజ్ అయింది. సో గ్లోబల్గా మార్కెట్లో కొంత బేరిష్ సెంటిమెంట్ లేదా అన్సర్టనిటీ అనేది కనిపిస్తుందని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఎకనామిక్ యాక్టివిటీ మనం చూసుకున్నట్టయితే నిన్నటి రోజున ఎటువంటి ఈవెంట్స్ లేవు. ఈరోజు మనం చూస్తే యూఎస్కి సంబంధించిన సిబి కన్జ్యూమర్ కాన్ఫిడెన్స్ డేటా అనేది రావడం జరుగుతుంది సాయంత్రం 7:30 అదే టైంలో జాబ్ ఓపెనింగ్స్ డేటా అనేది కూడా రావడం జరుగుతుంది. సో ఇది ఫండమెంటల్గా ఇన్ఫ్లుయెన్స్ చేసే ఫ్యాక్టర్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ నుంచి ఉన్న స్టాక్స్లో మనకి ఈరోజు కొన్ని కంపెనీస్ అయితే రిజల్ట్స్ అనౌన్స్ చేస్తూ ఉన్నాయి. దాంట్లో ఎగ్జైడ్ ఇండస్ట్రీస్, గ్రాన్యూల్స్, టాటా కన్స్యూమర్, ఐవోస్, నవీన్ ఫ్లోర్, ఇండస్ టవర్, గెయిల్, డిక్సన్ టెక్నాలజీస్, ఇండియా మార్ట్ అనేది కనిపిస్తుంది. ఇక మనకి బ్యాన్ లిస్ట్లోకి ఇండియా సిమెంట్ అనేది వచ్చేసింది. నెక్స్ట్ మనకి ప్రాబిలిటీ ఉంది. బంధన్ బ్యాంక్ కానీ, ఆర్బీఎల్ కానీ, మనపురం కానీ, ఎస్బీఐ కార్డ్స్ ఇక్కడ దాకా అయితే ఇవి బ్యాన్ లిస్ట్లోకి రావడానికి ఛాన్స్ ఉంటుంది. వాటిలో మనం ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్ అయితే ట్రేడ్ చేయలేం. ఈక్విటీలో ట్రేడ్ అయితే చేసుకోవచ్చు. ఇక బేస్డ్ ఆన్ ద ఓపెన్ ఇంట్రెస్ట్ అండ్ ప్రైస్ ఇంటర్ప్రిటేషన్ చూసుకున్నట్టయితే సిగ్నిఫికెంట్గా లాంగ్ బిల్డప్ దేంట్లో జరుగుతుంది అనేది చూస్తే మీడియాకి సంబంధించిన సన్ టీవీ, బిఎల్, ఏబిఎఫ్ఆర్ఎల్, పిఎఫ్సి, హిందుస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్లో కనిపిస్తుంది. అదేవిధంగా సిగ్నిఫికెంట్గా షార్ట్ కవరింగ్ అంటే ఆల్రెడీ షార్ట్ చేసి రికవర్ చేస్తున్నారు. దాంట్లో అతుల్, సీమెన్స్, ఎంసీఎక్స్, ఆరో ఫార్మా, అల్ట్రాటెక్ సిమెంట్ అనేది కనిపిస్తుంది. ఇక సిగ్నిఫికెంట్గా షార్ట్ బిల్డప్ అనమాట. అంటే ఫ్రెష్గా ఏంటంటే ఇది కిందకి వెళ్తుంది అని ఎక్స్పెక్ట్ చేసి షార్ట్ చేస్తున్న వాటిలో శ్రీ సిమెంట్, అంబుజా సిమెంట్, గోద్రేజ్ కన్జ్యూమర్ ప్రాపర్టీస్ అనేది కనిపిస్తుంది. ఇక సిగ్నిఫికెంట్గా లాంగ్ అన్వైండింగ్ అంటే ఆల్రెడీ లాంగ్ తీసుకొని ఏం చేస్తున్నారంటే ఎగ్జిట్ అయిపోతున్నారు. అటువంటి వాటిలో క్రాంప్టన్ కనిపిస్తుంది. దాని తర్వాత ఇండిగో కనిపిస్తూ ఉంది. ఇక ఈ డేటా అనేది మనం చూస్తూ ఉన్నాం. ప్రైస్తో పాటు ఈ యొక్క ఫీచర్స్, వాల్యూము అండ్ ఓపెన్ ఇంట్రెస్ట్ ఇంటర్ప్రిటేషను చూస్తే ఇక్కడ ఈ పోర్షన్ మనం అబ్జర్వ్ చేస్తే మార్కెట్ ఏమైందంటే నిఫ్టీ పైకి వెళ్ళింది. బట్ ఫీచర్స్, వాల్యూమ్స్ అయితే అంత అగ్రెసివ్గా పార్టిసిపేట్ చేయలేదు. సో ప్రైస్ పైకి వెళ్తుంది, వాల్యూమ్స్లో కాన్ఫిడెన్స్ లేదు. ప్రాబిలిటీ ఏంటంటే అక్కడ ఏదో ఒక పాయింట్లో కొద్దిగా రివర్స్ అవ్వచ్చు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టున్నారు. ఎనీహౌ ఇంటర్ప్రిటేషన్ అనేది మనం చూసుకున్నట్లయితే షార్ట్ బిల్డప్ జరిగినట్టు చూపిస్తుంది. ఇక ఓవరాల్గా బిల్డప్ ఏ విధంగా ఉందనేది మనం చూసుకున్నట్టయితే ఇక్కడ లాంగ్స్ వచ్చేసరికి 48%, షార్ట్స్ 34%, సిగ్నిఫికెంట్ లాంగ్స్ 14.9%, సిగ్నిఫికెంట్ షార్ట్ 2.76% అయితే కనిపిస్తుంది. ఇక హీట్ మ్యాప్ అనేది మనం చూసుకున్నట్టయితే బీపీసీఎల్, డివిస్ ల్యాబ్స్ ఎలాంటి అనేది టాప్ గెయినర్స్గా ఉన్నాయి. నిఫ్టీ 50లో భారతీ ఎయిర్టెల్, టైటాన్ అనేది అండర్ ప్రెషర్లో ఉన్నాయి. సో చాలామంది టైటాన్ని హయ్యర్ ప్రైసెస్లో బై చేశారు. ప్రాబ్లం ఏంటంటే కొద్దిగా కరెక్షన్ తీసుకునే స్కోప్ ఉంది. అక్కడ నుంచి మళ్ళీ బౌన్స్ అవ్వచ్చు. ఎనీహౌ కొద్దిగా సెకండరీ ట్రెండ్లో కరెక్షన్లో కనిపిస్తుంది. ఇక పార్టిసిపెంట్స్ మనం చూసుకున్నట్టయితే ఎఫ్ఐఎస్ ఇండెక్స్ ఫీచర్స్లో బుల్లిష్గా ఉన్నారు. ఈసారి స్టాక్స్లో కొద్దిగా బేరిష్గా ఉన్నారు. ఇక ప్రొప్రైటరీ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే వీళ్ళన్నింటిలో కూడా దాదాపుగా షార్ట్ సైడ్ ఉన్నారు. క్లయింట్ లెవెల్ డేటా అనేది మనం చూసుకున్నట్టయితే వీళ్ళు అన్నింటిలో కూడా బుల్లిష్గా ఉన్నారు. ఇక డిఐఎస్ విషయానికి వస్తే ఇండెక్స్ ఫీచర్స్ కావచ్చు, స్టాక్ ఫీచర్స్ కావచ్చు షార్ట్ చేశారు. బట్ స్టాక్స్లో అయితే అగైన్ హెవీగా ఇన్వెస్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇక్కడ ఎఫ్ఐఎస్ ఏమో 2,475 కోట్లు సెల్ చేయగా డిఐఎస్ ఏమో 5,666 కోట్లు క్యాష్ మార్కెట్లో బై చేసినట్టు తెలుస్తుంది.
ఇక మనకి నిఫ్టీ 50లో ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది మనం ఒకసారి చూద్దాం. ఓపెన్ ఇంట్రెస్ట్ చూస్తే 25,000 మనకి ఇంపార్టెంట్ రెసిస్టెన్స్ లెవెల్. నిన్నటి రోజున ఈ పివోట్ పాయింట్స్ మనం మెన్షన్ చేసుకోవడం జరిగింది. ఇక్కడ 24,993 మనం వాచ్ చేయాల్సిన లెవెల్ అని చెప్పేసి. సో ఏం జరిగిందంటే కరెక్ట్గా పివోట్ దగ్గరకు వచ్చింది. అక్కడ నుంచి వెంటనే ప్రాఫిట్ బుకింగ్ అనేది జరిగింది. చూడండి ఇక్కడ ఇమీడియట్గా మనకి ఇన్సైడ్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది, డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ అయితే జరిగింది. ప్రస్తుతానికి ఏంటంటే మనకి కొద్దిగా డౌన్ సైడ్ అనేది వస్తుంది కాబట్టి మనం వాచ్ చేయాల్సింది ఈ యొక్క పివోట్ పాయింట్ 24,700. ప్రస్తుతానికి 140 పాయింట్లు ఇంకా డౌన్ సైడ్ పాసిబిలిటీ అయితే వెళ్ళడానికి కనిపిస్తుంది. అదేవిధంగా ఇమీడియట్గా మనం వాచ్ చేయాల్సింది సేమ్ లెవెల్ 24,993 రెసిస్టెన్స్ లెవెల్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇక ఒకసారి బ్యాంక్ నిఫ్టీ అనేది చూద్దాం. బ్యాంక్ నిఫ్టీ ఏ విధంగా ఉందనేది. బ్యాంక్ నిఫ్టీ ఏంటంటే ఈ యొక్క లెవెల్ బ్రేక్అవుట్ అయింది, వెరీ సిగ్నిఫికెంట్గా పైకి వెళ్ళటం అనేది జరిగింది. బట్ ఒకటే క్యాండిల్ స్ట్రాంగ్గా సెల్లింగ్ చేసి అక్కడ నుంచి ప్రాఫిట్ బుకింగ్ అయితే చేసుకున్నారు. ఎనీహౌ మనం వాచ్ చేయాల్సిన ఇమీడియట్ లెవెల్ 51,650 అప్ సైడ్. డౌన్ సైడ్ వచ్చేసరికి మనకి పివోట్ అనేది 51,050 దగ్గర రఫ్గా కనిపిస్తుంది. సో ప్రస్తుతానికి మనకి ఒక 400 అంటే 320 పాయింట్లు డౌన్ సైడ్ అయితే పాసిబిలిటీ అనేది బ్యాంక్ నిఫ్టీలో కనిపిస్తూ ఉంది. అండ్ డైలీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇండియా విక్స్ అనేది చూస్తే 5.7% రైజ్ అయింది. సో జనరల్గా ఇండియా విక్స్ ఎప్పుడు రైజ్ అవుతుందంటే అన్సర్టనిటీ ఉన్నప్పుడు, ఓకే, లేదా బేరిష్ సెంటిమెంట్ అనేది డెవలప్ అవుతున్నప్పుడు ఇండియా విక్స్ అనేది రైజ్ అవుతుంది. సో మార్కెట్స్ కొద్దిగా ప్రాఫిట్ బుకింగ్ చేసుకుంటున్నాయి కాబట్టి మేజర్గా వొలటాలిటీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నట్టున్నారు. ఇక డాలర్ ఇండెక్స్ అనేది అయితే మనకి ప్రస్తుతం అయితే స్లోగా ఇక్కడ బ్రేక్అవుట్ అయింది కానీ పైకి వెళ్ళే ప్రయత్నమే చేస్తూ ఉంది. అండ్ యూఎస్ మార్కెట్స్ అయితే టెంపరీగా చూసుకున్నట్టయితే షార్ట్ టర్మ్లో కొంత ప్రెషర్లో ఉన్నట్టు తెలుస్తూ ఉంది. నిఫ్టీ ప్రీవియస్గా ఈ యొక్క రెసిస్టెన్స్ లెవెల్ అంటే డైరెక్ట్ గ్యాప్ అప్ అయింది. బట్ ఏంటంటే వెంటనే మళ్ళీ ఏం చేశారంటే 25,000 దగ్గర ఎగ్జాక్ట్గా మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ అనేది చేసుకున్నట్టు క్లియర్గా తెలుస్తుంది. అంటే 25,000 దగ్గర చాలామంది కొంత సెల్లింగ్ చేస్తున్నట్టు తెలుస్తుంది. బ్యాంక్ నిఫ్టీ ఏమైందంటే మొన్నటి రోజున మంచి బుల్లిష్ క్యాండిల్ ఫార్మేషన్ జరిగింది. యాక్చువల్ బుల్లిష్ ఎంగల్ఫింగ్ క్యాండిల్ ఇది. బట్ ఏంటంటే నిన్న ప్రాఫిట్ బుకింగ్ జరిగింది అగైన్. ఓకే, స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం అయితే వెళ్ళింది మార్నింగ్ సెషన్లో. బట్ అగైన్ ఏంటంటే కిందకి రావడం అనేది జరిగింది. ఇక మనం గిఫ్ట్ నిఫ్టీ అనేది ఒకసారి చూద్దాం. ప్రస్తుతానికి గ్యాప్ డౌన్ అయింది. అరే యార్, లాంగ్ తీసుకున్న వాళ్ళకి కొద్దిగా ప్రస్తుతం అయితే మార్నింగ్ ఇబ్బందిగానే ఉంటుంది. ఈ పాయింట్ అనేది మనం అబ్జర్వ్ చేసినట్టయితే ప్రస్తుతం 24,877 దగ్గర ట్రేడ్ అవుతుంది గిఫ్ట్ నిఫ్టీ. అదేవిధంగా నిఫ్టీ ఫ్యూచర్ అనేది తీసుకున్నట్టయితే 24,910 దగ్గర క్లోజ్ అయింది. సో రఫ్గా ఒక 30 to 35 పాయింట్స్ నెగిటివ్గా కనిపిస్తుంది. సో బేస్డ్ ఆన్ ద గిఫ్ట్ నిఫ్టీ మనం ఒక స్మాల్ గ్యాప్ డౌన్ అయితే ఎక్స్పెక్ట్ చేసుకోవచ్చు. ఇక బేస్డ్ ఆన్ ద టెక్నికల్గా మనం చూసుకున్నట్టయితే నిఫ్టీ బ్యాంక్ అనేది మనకి న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది డైలీ టైం ఫ్రేమ్లో. లోవర్ టైం ఫ్రేమ్స్లో అయితే స్ట్రాంగ్ సెల్ అనేది సజెస్ట్ చేస్తూ వస్తుంది. నిఫ్టీ 50 అయితే స్టిల్ ఏంటంటే స్ట్రాంగ్ బై అనేది సజెస్ట్ చేస్తుంది. బట్ లోవర్ టైం ఫ్రేమ్స్లో మనం చూసుకున్నట్టయితే న్యూట్రల్ అనేది సజెస్ట్ చేస్తుంది. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, నిన్న ఆయిల్ స్టాక్స్ ముఖ్యంగా బీపీసీఎల్ టాప్ గెయినర్లో ఉంది. యూబీఎస్ ఏం చేసిందంటే 20% ఇంకా ఈ స్టాక్స్లో పైకి వెళ్ళే స్కోప్ ఉంది అని చెప్పేసి ఒక రిపోర్ట్ అనేది ఇవ్వడం జరిగింది. అందుకని ఈ యొక్క పర్టికులర్ స్టాక్స్ ఏంటంటే స్ట్రాంగ్గా పైకి వెళ్ళడం జరిగింది. సో ఈ యొక్క లింక్ అనేది నేను టెలిగ్రామ్లో అయితే షేర్ చేస్తాను. అక్కడ నుంచి ఒకసారి యాక్సెస్ చేసి చదవండి, వాళ్ళ యొక్క కామెంటరీ చాలా హెల్ప్ అవుతుంది. దట్ ఈజ్ ఆల్ అబౌట్ ఏంటంటే ప్రీ మార్కెట్ రిపోర్ట్ ఫ్రెండ్స్. మరొక ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే లైక్ చేయడం మర్చిపోవద్దు. ధన్యవాదాలు.